1955 ఆగస్టు 10 నా పుట్టిన తేదీ. కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామం మా ఊరు. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది. నాకు కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర. అన్నదమ్ముల నుంచి చీల్చి నన్ను ఒంటరివాణ్ణి చేసింది చరిత్ర. పసితనంలోనే నన్ను పరిహసించాయి పాఠ్య పుస్తకాలు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మా ఊళ్ళో ఉన్న ప్రైమరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో కూడా సోషల్ టీచర్ ఔరంగజేబు గురించి మాట్లాడేటప్పుడు ఆయన నాకే చూసేవాడు, మిగతా పిల్లలు కూడా నాకే చూసేవాడు. అది నాకు ఓ రకమైన ప్రారంభం. అంటే నన్ను ఔరంగజేబు ప్రతినిధిగానే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పసితనంలోనే నన్ను పరిహసించాయి పాఠ్యపుస్తకం. పోత పోసుకుంటున్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత భయాల్ని ఉసిగొలిపి నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి సుడిగారుల పాల్చేసింది చరిత్ర. నా ప్రమేయం లేని పరిణామాలకు నన్ను కర్తం చేస్తోంది వర్తమానం. నా అస్తిత్వం చుట్టూ అనుమానాల వలయాల్ని విస్తరిస్తుంది వర్తమానం. నా నెత్తి మీద సదా నిఘా నీడల్ని విసిరేస్తుంది వర్తమానం. ఆడపిల్ల అందాల్ని బంధించినట్టు నా ఆకారాన్ని అకింకెల్లోకి దట్టించి నా ఇంట కన్ను తెరచిన నవజాత శిశువు తెగ్గోచుకున్న తల్లిపేగు చివర తడియారని నెత్తుటి బొట్టులో 1947ని దర్శిస్తుంది వర్తమానం. హిందీ హిందూ हिंदुस्तान, मुस्लिम जाओ पाकिस्तान, मुसलमान के दो हिस्तान, पाकिस्तान या खबरस्तान. నినాదాల నర్తనశాలలో నన్ను నిస్సహాయం చేస్తుంది వర్తమానం. రాజ్యాంగం నా భుజం తట్టదు. మీసాల గుబురుల్లోంచి ముసిముసిగా నవ్వుకుంటున్న 3 సింహాల సింహాసనం నాకేసి ముఖం తిప్పదు. ప్రథమ శ్రేణి పౌరుని మస్తిష్కంలో పరదేశిగా తప్ప 1947కి స్మారక స్థూపంలా తప్ప మనిషిగా నా బొమ్మ రూపుగట్టదు. అవును, నేను కుట్రదారుణ్ణి కదూ. అవును, ఇస్లాంకి ఇస్లామాబాద్కి మధ్య అభేదాన్ని పాటించడం కుట్ర కాదు. నా కాళ్ల కింది నేలని తొలిచేయాలనుకోవటం కుట్ర కాదు. పుట్టి పెరిగిన దేశంలోనే నన్ను ఒక కాంతిశేఖుని చేయటం కుట్ర కాదు. పరిసరాల్ని వాతావరణాన్ని నా చుట్టూ విషపూరితం చేయటం కుట్ర కాదు. ఖండ ఖండాలుగా నరికి నిలువునా నన్ను నిర్మూలించి అఖండ భారతం నిర్మించాలని కలలు కనడం కుట్ర కాదు. కేవలం నా మత విశ్వాసాలు కుట్ర, నా సామూహిక ప్రార్థన సమావేశాలు కుట్ర, నేను మత్తుగా పడి ఉండడం కుట్ర, నేను మేల్కొనేందుకు ప్రయత్నించటం కుట్ర, నేను నలుగురితో కలిసి ఉండాలనుకోవటం కుట్ర, నేను బతికి బట్ట కట్టాలనుకోవటం, నా అజ్ఞానం కుట్ర, నా వెనుకబాటుతనం కుట్ర, నేను పెళ్ళాడడం కుట్ర, నేను పిల్లలు తినడం. స్థాయి భేదాల సారాంశంలో రాజ్యాంగం నాతో ఆడిన పవిత్రమైన పరాచికం నా పౌరసం. పట్టెడన్నం కోసం పేవ్మెంట్ల మీద పూలు అమ్ముకుంటాను, పళ్ళు అమ్ముకుంటాను, పల్లీలు అమ్ముకుంటాను, గొడుగులు బాగు చేస్తుంటాను, గడియారాలు బాగు చేస్తుంటాను, వీధరువుల మీద దర్జీ పని చేస్తుంటాను, దూదేపుతుంటాను, దినం గడుపుకుంటుంటాను. ఏ గొడవలు లేకుండా బతుకుని వెళ్ళమార్చాలనుకుంటాను. ఉన్నట్టుండి ఎందుకో మరి నగరాల నడివీధుల్లో నా నెత్తులు తీర్థస్నాన ఘట్టమవుతుంది. ఎన్నికలకు ముందు, ఎన్నెన్నో సంఘటనలకు ముందు దేశ చరిత్ర దిశానిర్దేశానికి నా నెత్తులు గూడుపట్టవుతుంది. పార్లమెంటు భవనంలో వాలేందుకు నా నెత్తులు పాదలేఖం అవుతుంది. నా రక్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది. నా రక్తం రాజ్యాధికారానికి రక్షణ కవచం అవుతుంది. నా రక్తం పదవీ సోపానానికి అభయహస్తమవుతుంది. నా రక్తం భరతమాత నుదుటి తిలకమవుతుంది, పూజా కమలమవుతుంది. నేను వేసిన ప్రతి ముందడుగు
ఒక నెత్తుటి మడుగవుతుంది, నా గూడు బాణసంచ అవుతుంది, నా గూడు భోగిమంట అవుతుంది, నా గూడు నరకాసుని చితాభస్మం. భవిష్యత్ తరాల కోసం ఆది మానవుడు చరిత్ర గూట్లో భద్రపరిచిన పావురాల గూట్లు చితికిపోతాయి. పటపటమని విరిగిపోతున్న నేల తల్లి పక్కటి ముక్కల శబ్దం నా చెవుల్లో చివరిసారిగా ప్రతిధ్వనిస్తుంది. కళలు నా మాతృభాషలో రావటం మానుకుంటాయి. ఆలోచనలు సైతం అధికుల భాషని ఆశ్రయిస్తాయి. క్రికెట్ మ్యాచ్ నా దేశభక్తికి తూనిగా కొనవానం అవుతుంది. నేను నా మాతృదేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానన్నది కాదు, ఏ పరాయి దేశాన్ని ఎంతెంతగా ద్వేషిస్తున్నానన్నదే నా దేశభక్తికి ఎంతో కొంత ఆధారం. వెండి తెరల నుంచి, రంగస్థలాల నుంచి, కళా మర్మజ్ఞుల విచిత్ర విన్యాసాల నుంచి నా విదూషక ఖలనాయకుని వేషం అందరికీ వినోదాన్ని అందిస్తుంది. సాంస్కృతికంగా నన్ను వికలాంగుని చేస్తుంది. క్షమించండి నా స్నేహితులారా, వక్రీకరణకు వత్తాసుగా పదబంధాన్ని సృష్టించి నన్ను వెక్కిరించడానికి వెనుదీయని మహాకవిని నేను మన్నించను. మన్నించండి నా మిత్రులారా, రాజుకి పేదకి మధ్య భేదాన్నే చూడలేని ప్రజాకవి ఉద్రేకానికి నేను ఉర్రూతలు. హింసకి ప్రతిరూపంగా, అసహనానికి ప్రతీకగా నా గురించి జరిగే ప్రచారాలను నేను నవ్వుకుంటాను. నా పరిణామాల భవిష్యత్ ప్రమాదాల భేతాళ కథలను విని నేను నవ్వుకుంటాను. చరిత్రను మతంగా, మతాన్ని చరిత్రగా చిత్రిస్తున్న పాలకుల ముంగిటి కావలి కుక్కల మురుగుల్ని నేను నవ్వుకుంటాను. నా నవ్వులకు సమాధానంగా నిందలు ప్రతిధ్వనిస్తుంటారు. నిజానికి నాది నవ్వు కాదు, నేను అనునిత్యం అతి సునాయాసంగా అధిగమ్యే నా ఆర్తన. అగ్రవర్గం అన్యాయంగా నా మెడ చుట్టూ బిగించి వెళ్ళిన పర్సనల్ లా ముళ్ళ కంచె గురించి బాధపడాల్సింది మరి ఎవరో కాదు, నేనే. ఆర్టికల్ 370 గురించి అణగారిపోవాల్సింది మరి ఎవరో కాదు, నేనే. ఆచరణతో ప్రమేయం లేదు, అక్షరాల లౌకిక భావనకి అన్యాయమైపోయింది ఎవరో కాదు, నేనే. అవును, నాది మచ్చపుటక అన్నారు కదూ, నన్ను ఏకంగా పుట్టుమచ్చగా పునీతం చేశారు కదూ. పెత్తందారుల ఎత్తుగడలు వ్యూహాలకి, నా చుట్టూ అల్లుకుంటున్న ఉరితాళ్లకి మధ్య ఏమిటి అనుబంధం నేను అడగలేదు. వాళ్ళు కలిసి పంచుకున్న ఊళ్ళ మధ్య అర్ధరాత్రి సరిహద్దు రేఖలా పారిన నెత్తుటి ఏరుతో ఏమిటి నాకున్న సంబంధం అని అడగలేదు, అని నిలదీయలేదు. త్రిశూలాల మొనల మీద, పిఏసి తుపాకుల కొనల మీద, బ్యాలెట్ బాక్సుల కొసల మీద నెత్తురోడుతున్న నా పుట్టుమచ్చని గురించి